సోషల్ మీడియా పెరుగుతున్న కొద్దీ చెడగొట్టేటోళ్ళు ఎక్కువ మోపైతురు. అరే ఈళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కంటే బ్రోకర్‌లు అని పేరు పెట్టుకుంటే మంచిది. లేకుంటే ఏంది అడ్డమైన బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసి ఆళ్ళ జోబులు నింపుకుంటారు. మంది నోట్లల్ల మన్ను పోస్తారు. అగ్గో గుర్తుపట్టిర్రా ఈ మోతవారి మొగైనను బండేసుకొని ఊర్ల పొంటి తిరుగుకుంటా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటాడు. యాదికొచ్చిందా? బయ్యాసాన్ని యాదవ్. ఇప్పుడు గీన గురించి ఏం చెప్తారు అంటారా? మనోడు చేసే ఘనకార్యాలు తెలిస్తే ఏడి కాడ సొట్లు పెడతారు కావచ్చు. ఈయనది సూర్యాపేట జిల్లా. మనోడు పొద్దున్న లేవ్వంగానే షాయి బొట్టన్న తాగుతాడో లేదో తెలియదు గాని ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండానైతే ఊకోడు. అంటే అంటే వీడియో ముంగట వీడియో వెనక ఏదో ఒక బెట్టింగ్ యాప్ గురించి పక్కా ఉంటది. ఇట్లనే కొందరికి ఈయన ఏషాలు చూసి షిర్రెక్కి ఈ మోతవారి మాటలు నమ్మి చాలా మంది పిల్లలు ఆగమైతుర్రు. జరైన సంగతి ఏందో చూడురి అని ట్విట్టర్ లో రాసుకొచ్చి సీఎం సార్ను ట్యాగ్ చేసిండు. ఈ ముచ్చట ఇప్పుడు వైరల్ అవుతుండేసరికి ఈయన వీడియోలు ఎంతో మంది చిన్న పిల్లలు చూస్తుర్రు. ఏదైనా అక్కరకు వచ్చే పని చేస్తే ఎవరైనా మెచ్చుతారు గాని మీ జోబులు నిండుతందుకు మంది పానాలు పనంగా పెడతారా అని సొట్లు పెడుతుర్రు. అంతేకాదు అప్పట్లో ఈయనకు ఇంకో యూట్యూబర్ నా అన్వేషణకు జగడం అయినప్పుడే ఈయన కిస్సా కల్లాసా అనుకుర్రా అంతా. కాకుంటే టాపిక్లు డైవర్ట్ అయ్యి మళ్ళా రంగంలోకి దిగినట్టుండు. ఇక అరుచుకోవాల్సిందే కాక పనితనం అని ఇంకొందరు బాధితులు ఎదురు చూస్తుర్రు.